సిటీలో నాణాలను అభివృద్ధి చేయకుండా మూసిని డెవలప్ చేయడం వృధా అన్నారు అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్. 1,50,000 కోట్లతో మూసి అభివృద్ధి చేస్తామంటున్నారని, అంతకంటే ముందు నాలాల నుంచి డ్రైనేజీల నీళ్లు నదిలో కలవకుండా ఎస్టీపీలను చేసి శుద్ధి అయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. లేదంటే కోట్ల రూపాయలు పెట్టి మూసిని శుద్ధీకరించినా ఫలితం ఉండదన్నారు. ముందుగా ఎస్టీపీలు నిర్మించి డ్రైనేజీ నీళ్లు ఎస్టీపీల్లో శుద్ధి అయిన తర్వాత మూసిలో కలిసేలా ప్లాన్ రూపొందించాలని సూచించారు ఎమ్మెల్యే. మా అంబర్పేట కాన్స్టిట్యున్సీలో మూసీలకు పోయే నాలాలు కొన్ని వందలు ఉన్నాయి అధ్యక్ష. ఈ వందల నాలాల నుంచి నీళ్లు, అది స్టామ్ వాటర్ డ్రైన్ కావచ్చు, లేకపోతే డ్రైనేజ్ వాటర్ కావచ్చు, ఇవన్నీ కూడా మూసీలలో పోతున్నాయి. అయితే గత ప్రభుత్వము, ఇప్పటి ప్రభుత్వము ఎస్టీపీలు చాలా భారీగా డబ్బులు పెట్టి ఎస్టీపీలు కట్టబోతున్నారు అధ్యక్ష. కట్టారు, కొన్ని కట్టబోతున్నారు. అంటే స్టామ్ వాటర్ డ్రైన్లకు వెళ్ళి మరియు డ్రైనేజీలకు వెళ్ళి వచ్చే నీళ్లు ఎస్టీపీలకు పోతే ఎస్టీపీలో శుద్ధి అయ్యి మళ్ళీ మూసీలో కలుస్తాయి అధ్యక్ష. అయితే మొట్టమొదటగా మనము గోషామల్లో కానీ, మలక్పేటలో కానీ, ఎల్బీనగర్లో కానీ, అంబర్పేటలో కానీ, ముషిరాబాద్లో కానీ, మిగతా కాన్స్టిట్యున్సీలో ఈ నాలాలను అభివృద్ధి చేయకపోతే ఇదే డ్రైనేజ్ వాటర్ మళ్ళా మూసీలో కలుస్తుంది. మన ముఖ్యమంత్రి గారు 1,50,000 కోట్లతోటి మూసీని డెవలప్మెంట్ చేస్తామనంటే, మీరు ఈ నాలాలు డెవలప్ చేయకుండా 1 కోటి 2 కోట్లు ఒక్కో కాన్స్టిట్యున్సీలో డెవలప్ చేయకుండా మీరు కోట్ల రూపాయలు మూసీలో పెట్టి వేస్ట్ అని నేను చెప్తా ఉన్నాను అంతే. ముందు మీరు కాన్స్టిట్యున్సీలలో, గల్లీలలో స్టామ్ వాటర్ డ్రైన్లు, తర్వాత డ్రైనేజ్లు ఇవి స్టడీ చేసి వీటిని మొత్తము ఎస్టీపీలలోకి ఎట్లా పోవాలి, ఆ ఎస్టీపీలలో ఎట్లా శుద్ధి కావాలి, ఆ తర్వాత మంచి వాటరు మూసీలో కలవాలని మేమందరం కూడా కోరుతాము.